వెంటనే మరి బోరగాం విలేజ్ చాలా మహిళలు భయంగా ఉన్నారు. మహిళలు అనుకోండి, పురుషులు అనుకోండి. మరి మాకు న్యాయం ఎట్లా జరగాల ఆ ఉద్దేశంతో పైసా రావడం జరిగింది. మరి మేము ఒకటే సొల్యూషన్ వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళ మీద ఎవరన్నా కానీ, ఏ కులమన్నా కానీ దాడి చేసిన వాళ్ళకు మాత్రం కంపల్సరీ అరెస్ట్ చేయాలి. ఒకటి. రెండవది ఏంటి అంటే సార్, అక్కడ మొత్తం గవర్నమెంట్ భూమి 26 ఎకరాల భూమి 275 సర్వే నంబర్లో 96లో దగ్గర 26 ఎకరాల భూమి ఉంది. అక్కడ ఏదో ఎవరన్నా కానీ దేవుడు ఎవరన్నా అలా ఇష్టంతో పెట్టుకుంటారు, వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదు. మా దేవుడికి మేము పెట్టుకుందే ఎందుకు అబ్జెక్షన్? ఒకవేళ మీకు ప్రభుత్వానికి ఏ అధికారణ కానీ మీకు అబ్జెక్షన్ ఉంటే అందరినీ అక్కడ తీసి పడేయాలి. లేకపోతే మా విగ్రహం ఎక్కడ ఉందో ఏ అధికారి నిన్న అక్కడ తీసిండ్రో మా ప్రజలకైతే తెలియదు, మాకైతే తెలియదు. ఆ విగ్రహం ఎక్కడ ఉందో మళ్ళీ అక్కడ పోయి తీసుకుపోయి కూర్చుండబెట్టాలి. లేకపోతే మా నియోజకవర్గం నుంచి కాదు, మొత్తం దేశంలోనే తీవ్రంగా ఆందోళన చేస్తారు. ఎందుకోసం అంటే బుద్ధుడు అంటేనే శాంతి మార్గంలో నడిచే వ్యక్తి. అదే బౌద్ధ పూర్ణిమ రోజు ఇది అదే వాళ్ళ మీద దాడి చేసి బుద్ధ విగ్రహానికి తీయాలంటే చాలా ఇది అంటే మా మీద మా ఒక మనోభావానికి కానీ మా గుండె ఒట్టి ఇట్లా కొట్టుకుంది. ఎందుకోసం అంటే బుద్ధుడు అంటే మేము ఒక శాంతి మార్గం నడిచేటోళ్ళు. కాబట్టి ఇది గవర్నమెంట్కు కూడా మీరు డిమాండ్ చేయాలా. మేము అందరికీ తప్పకుండా మేము ఇస్తున్నాం. ఎస్పీకి ఇస్తున్నాం, కలెక్టర్కి ఇస్తున్నాం, కాపీ టు ద అందరికీ ఇస్తున్నాం. ప్లీజ్ ఇది మీరు పంపేయాలని మనవి చేస్తూ ఆడియో సాబ్ లేరట, నిర్వహణ మీటింగ్ ఉన్నారట. ఈ తను ఎవరన్నా కానీ మేము అధికారులం, మేము ఎవరికి మేము అధికారం ఏ అధికారులు తీసిండ్రు, కలెక్టర్ తీసిండ్రు, ఆడియో తీసిండ్రు, తహసీల్దార్ తీసిండ్రు, ఎస్పీ తీసిండ్రు, అడిషనల్ ఎస్పీ తీసిండ్రు, సిఐ మాకు సంబంధం లేదు. ఏ అధికారులు తీసిండ్రో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టాలా. లేకపోతే ఎవరి విగ్రహం సుఖ అక్కడ ఉండదు. మా రిక్వెస్ట్ అంతే. మీ దగ్గర ఒకవేళ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఉంటే ఉండని, పర్మిషన్ కాపీ చూపెడితే. ఎవరైనా పర్మిషన్ లేకపోతే కూర్చుండబెడితే మళ్ళీ మా విగ్రహం అక్కడ కూర్చుండబెట్టాలా. లేకపోతే మేము తీవ్ర ఆందోళన తీసి మొదలు నియోజకవర్గంలో ఉన్న దళితులందరూ నాయకులు పోయి అక్కడ ఆ విగ్రహం ఏ రోజున కూర్చుండబెడతాం. ఎంతనా మంది జైళ్ళకు పోని ఏమన్నా కానీ ఈ దాడి చేసిన వాళ్ళు మాత్రం కఠినంగా చర్య తీసుకోవాలి. అట్లా రాసినాం. ఈ ఇద్దరు ఇక్కడ రాసినాం సార్. ఈ ఎందుకోసం అంటే వీళ్ళు మళ్ళా అరే దీంట్లో టోటల్ రాయలేం. ఇది కూడా వాళ్ళు వీళ్ళు అరెస్ట్ కంపల్సరీ కావాలా. దాడిలో ఉన్న వాళ్ళు, కెమెరాలో ఉన్నవాళ్ళు, ఫోటోల్లో ఉన్నవాళ్ళు కంపల్సరీ వాళ్ళు అరెస్ట్ కావాలంటే కావాలి. అది దాన్ని రాసిన 2 బండ్లు అగ్గిపెట్టిండ్రు, బంగారం పోయింది. మన లేడీస్ ల పైన దాడిలో అయినా ఒక ఆమె సీరియస్ గా నిజామాబాద్ ఉంది. అన్ని విధాల ధర చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకోసం అంటే మా నియోజకవర్గంలో ఇప్పటిదాకా మేము శాంతియుతంగా నడిచినాం. ఒకవేళ ఇది కాని పరిస్థితిలో ఆందోళనంగా అందరూ ఇక ఆ విలేజ్ లో పోతాయి, దింగాన అవుతుంది అన్నట్లు కోరిక సార్. రిక్వెస్ట్. థ్యాంక్ యూ. జై భీమ్. చెప్పండి సార్, మీ స్పందన ఏంది? ఏదైతే బోరగాం గ్రామస్తులు మొత్తం తరలి వచ్చి మాకు న్యాయం కావాలని మీ దగ్గర వచ్చారు, దుండగల్ని శిక్షించాలని కఠినంగా చెప్తున్నారు. మీ అభిప్రాయం ఎలా ఉండబోతుంది? వీళ్ళు శిక్షిస్తారా లేరా? ఇది ఇప్పుడు
బోరిగం నుంచి వచ్చిన నాయకులందరికీ ఇచ్చారు, నాకు మెమోరాండం ఇచ్చారు. ఇటు మెమోరాండం ఆర్డీఓ గారు రాగానే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం, పై స్థాయికి తీసుకెళ్తాం. తర్వాత ఫర్దర్ యాక్షన్స్ ఏముంటాయో నామ్స్ ప్రకారంగా తీసుకుంటాం. థ్యాంక్ యూ.